కథాస్రవంతి శ్రీ వివేనమూర్తి, శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనాసాగరం సంపుటం నుండి 6 సారా కథలు. మాయ. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు, శ్రీ ఎన్కే బాబు. రావిశాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారుడు శ్రీ ఉమాకుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యము పైతరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు. సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను, వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పాఠకుల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు. 1947 ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జనజీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెను మార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గిలగిలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు. రావిశాస్త్రి కథన పద్ధతి చాలా పదునైనది. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు, మహిషి, రత్తాలు, రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలను రచించాడు. ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. వారి రచనల జాబితా: కథాసాగరం, 6 సారా కథలు, రాచకొండ కథలు, 6 సారో కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులుస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు ముఖ్యమైనవి. వీరు రాసిన నాటకం, నాటికలు: నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ, గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు. నిజం నాటకం ఆ రోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. అంతేకాకుండా 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరిగి ఇచ్చివేశాడు. 1922 జూలై 30న పుట్టి, పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధా సర్ప దష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు. 6 సారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీ గారు అన్నట్టుగా అతడు కళాస్రష్ట. అతడు రాసిన 6 కథానికలు, 6 కళాఖండాలు. తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో కథనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది, జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన మీదట దాని మీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది. రావిశాస్త్రి గారి 6 సారా కథల్లో ప్రత్యేకంగానూ, ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత, దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం, ఎలినేషన్ ఎఫెక్ట్, తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది.
ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలసవాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణిచివేయడానికి పనికి వచ్చే శిక్షాస్మృతి, మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ము కాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు, న్యాయ వ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు. అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను, నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు. బాధితుల కష్టాలను ఎంతగా గుండె తరుక్కుపోయేలా వర్ణిస్తాడో, ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా గేలి చేసి నడివీధిలో గుడ్డలు ఊడదీసి వదిలిపెడతాడు. ఒకవైపు కరుణతో కూడిన విషాదం, మరోవైపు కసిని రగిల్చే హాస్యం, ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు. విషాదభరితమైన హాస్యం నుండి జీవితపు సంక్లిష్టతలు, అసంబద్ధతలు, అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి. ఈ సంగతి నికోలాయ్ గొగోల్కి తెలుసు, చార్లీ చాప్లిన్కి తెలుసు, మన రాచకొండ విశ్వనాథ శాస్త్రికి తెలుసు. సారా కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది. రెండో కథ అయిన ఈ కథ మాయలో సీనియర్ లాయరు జూనియర్ లాయర్కి చేసిన హితబోధ. వేశ్యలు వీధిగుమ్మాలు కనిపెట్టుకుని ఉంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేలాడతాయి. కొంగలు రేవును కాసుకుని ఉంటాయి. సామ్యం బావులేదు, కానీ మనం చేయవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండాలి. ఇది ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఇంగ్లీషు వాడి గుణగణాలను వర్ణించడంలో సీనియర్ లాయర్కు ఒళ్ళు తెలీదు. ఇదే కథలో ఎదురుపడి మనల్ని నిలదీసే ముత్యాలమ్మ, ఈ నోకంలా డబ్బు వ్యాపారం తప్ప మరేటి నేదు, పశువులు నోరులేని సొమ్ములు, ఆటికి నీతుంది గాని మనకు నేదు, చదువు లేని దాన్ని నాకు నేదు, చదువుకున్నోడు నీకు నేదు, డబ్బుకు నేను సారా అమ్ముతున్నాను, డబ్బుకు నువ్వు చదివిన చదువు అంతా అమ్ముతున్నావు, పోలీసోళ్ళు నాయాన్ని అమ్ముతున్నారు, అమ్మకం తప్ప మరేటి నేదు లోకంలా అంటుంది ముత్యాలమ్మ. సీనియర్ లాయర్ ఉపన్యాసం విన్నాక ముత్యాలమ్మ గోడు వింటే మొత్తం సారా ప్రపంచం, దాన్ని నడిపించిన శక్తులు, అవి సృష్టించే మాయ అన్నీ ఒక్క ఉదుటిన విశదమవుతాయి. ప్లేడరీ పట్టా పుచ్చుకువచ్చి మర్నాడు పెద్ద ప్లేడర్ గారి ఎదుట వినయంగా నిల్చున్నాడు మూర్తి. అప్పుడు పెద్ద ప్లేడర్ గారు మూర్తికి ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోమన్నారు. బాగుపడాలంటే ఆ విధంగా బతికి బాగుపడమని సలహా చెప్పారు. ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. పురుగును పట్టే పెట్ట పొద్దున్నే లేవాలన్నాడు. ఇంగ్లీష్ వాడేం తక్కువవాడు కాడు. ఏది చెప్పినా బాగా లాభం ఆలోచించి కానీ చెప్పడు. ఏది చేసినా లాభం కోసం తప్ప చెయ్యడు. అందుచేత రోజు వేగిరం లేచి వేగిరం కోర్టుకు వెళ్ళి దగ్గరుండి కోర్టు గేట్లు తీయించు. సాయంకాలం చక్కా దగ్గరుండి కోర్టు గేట్లు వేయించి మరీ ఇంటికి రా. ఉండడం మాత్రం ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకునుండు. వేశ్యలు వీధి గుమ్మాలు కనిపెట్టుకునుంటారు. నక్కల శ్మశానాన్ని పట్టుకు వేళ్లాడుతాయి. కొంగలు రేవును కాసుకునుంటాయి. సామ్యం బావులేదు, కానీ మనం చెయ్యవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండాలి. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కని, 3 గంటలాట సినిమా, మరోటి బిజినెస్ అని చక్కర్లు కొడితే కొట్టవచ్చు. కొడితే మాత్రం బాగుపడవు. అది ఖాయం. నేను అనుభవం మీద చెప్తున్నాను. కోర్టు అంటే ఏమిటో తెలుసా? పెద్ద అడవి. హైనాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ములగొండి. అది అడవిలో మనిషి నవ్వినట్టు అరుస్తుంది. నవ్వు విని వెళ్తే నమిలి మింగేస్తుంది. మనం కోర్టుకొచ్చిన పార్టీలని ఆకర్షించాలి. వృత్తి ధర్మం అది. ఏం చేస్తాం? అడవిలోకి వచ్చిన వాడిది పొరపాటు, మనది కాదు. వింటున్నావా? హైనాలే కాదు, ఇంకా పెద్ద జంతువులున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని తినేస్తాయి. అందుచేత మనం ఎల్లప్పుడూ బహుపరాగ్గా ఉండాలి. ఉండకపోతే తరచు పార్టీలే మనల్ని తినేస్తారు. అసలు లోకమంతా అలా ఉంది. నువ్వు నేను ఏం చేయగలం? ఈ పాడు లోకానికి తగినట్టుగానే న్యాయం నిలబెట్టాడు ఇంగ్లీష్ వాడు. ఈ కోర్టు, ఈ లా పుస్తకాలు, ఈ ప్లేడరీ పట్టాలు, ఈ సాక్షి పద్ధతులు, ఇవన్నీ వాడి భిక్ష అన్న సంగతి మర్చిపోకు. మాయలేంది ఇవేవీ లేవని తెలుసుకో. పార్టీ ఏ కోర్టుకు వెళ్ళాలంటే ఆ కోర్టుకు వెళ్ళడానికి కావలసినన్ని కోర్టులున్నాయి. ఏ జడ్జికి ఏ తీర్పు కావాలంటే అది తీసి ఇవ్వడానికి చచ్చినన్ని తీర్పులున్నాయి. ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా సాక్ష్యం పలకడానికి దేశంలో కావలసినంతమంది దొంగ రాస్కెల్స్ ఉన్నారు. మప్పడానికి మనం ఉన్నాం. సివిల్ కేసు అవని, క్రిమినల్ కేసు అవని సాక్ష్యంతోనే సంబంధం, కానీ సత్యంతో సంబంధం లేదు. న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించు, కానీ
అంతా మాయేనని తెలుసుకో. పద్ధతే అలా ఉన్నప్పుడు ఇందులో మనం ఏం చేసినా సరే పాపం మనకెలా అంటుకుంటుంది? అంటుకోవడానికి వీల్లేదు. పాపాలంటూ ఏవైనా ఉంటే తీర్పులు చెప్తారు. కాబట్టి ఆ పాపాలన్నీ జడ్జీలవి. ఖర్చులన్నీ పార్టీలవి. లంచాలన్నీ సాక్షులవి, గుమస్తాలవి. ఫీజులన్నీ మనవి. ఇంగ్లీషు వాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే. మన దేశంలోనూ అంతే. మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలీ వెధవలది, లాభం బొగతది. ఏమైనా అంటే ఎదురు తిరిగితే మన సాయానికి కోర్టులున్నాయి, జైళ్లున్నాయి. ఇవి లేకపోతే ఇంగ్లీషు వాడు రాజ్యమే లేదు. మాయగాళ్లల్లో కల్లా మాయగాడు, గొప్ప మాయగాడు మన దేశం వచ్చి మన ఉప్పు మనకే అమ్మి నా ఉప్పు తిన్నావు, నాకు విశ్వాసంగా ఉండవా అని అడగగలిగిన వాడు ఎంత మాయగాడో ఆలోచించుకో. కోర్టులు, జైళ్లు మనకి చక్కగా కట్టించాడు. మంచి మంచి బంగళాలు తనకు కట్టించుకున్నాడు. ఆఖరినైనా ఏం చేశాడు? అక్కడా చెలాయించినట్టు ఇక్కడ కూడా కూలి వెధవలు పెత్తనం చెలాయిస్తారేమోనని అనుమానం తగిలింది. అసలుకే మోసం వస్తుందేమోనన్న భయం కలిగింది. వెంటనే సాటి షావుకారులకు రాజ్యం అప్పుచెప్పి చల్లగా తెర వెనక్కి జారుకున్నాడు. గొప్ప మాయగాడు. వ్యాపారం వ్యాపారంలాగే ఉంది, లాభాలు లాభాల్లాగే ఉన్నాయి. ఏదైనా రొస్టుంటే అదంతా మన వెధవలదే అయ్యింది. గొప్ప మాయగాడు అని ముగించేశాడు పెద్ద ప్లేటర్ గారు. ఇంగ్లీషు వారి గుణగణాల్ని వర్ణించడంలో ఆయనకి ఒళ్ళు తెలీదు. ఆనంద పారవస్యంతో నిమీలిత నేత్రుడై మాట్లాడతాడు. ఆయనే కాని ఆడదైతే ఏ ఇంగ్లీషు వాడితోనో ఒకటితో ఏనాడో లేచిపోయిండును. మాయగాళ్లకు ప్రపంచంలో అంత పలుకుబడుందని, వాళ్ళని స్తుతించేవారు అంతమంది పెద్దలు ఉన్నారని మూర్తికి తెలియక కొంచెం గాబరా పడ్డాడు. అది చూసి పెద్ద ప్లేటర్ గారు సిరికల్గా మాట్లాడాననుకోకోయ్, సత్యం చెప్పానంతే, బురకా తీసేసి చూస్తే అంతా అంతే, మరేం గాబరా పడకు అన్నారు. గురువుగారు ఓపిగ్గా అంత చెప్పినప్పటికీ మూర్తికి ఆయన ఉపదేశం వంటపట్టలేదు. అతనికి జ్ఞానోదయం కాలేదు. పెద్దలు చెప్పిన ఆ పాఠాలు అర్థం కాకపోవడం చేత ఈ ఏడాదిలోనూ అతనికి కళ్ళు లోతుకుపోయాయి. అడుగుగా కొంచెమైనా సాగదీస్తే కానీ అతను మనిషిలాగానే లేడు. ఓ రోజు సాయంకాలం 4 గంటలకు అతను తల వంచుకుని నెమ్మదిగా ఇంటివైపు కాళ్ళు ఈడిస్తూ ఉంటే అతన్నెవరో వెనక నుంచి వచ్చి భుజం పట్టుకు ఆపారు. ఆపగానే అతను త్రుళ్ళిపడి పడిపోబోయాడు. పడిపోకుండా పట్టుకు నిలబెట్టవలసి వచ్చింది. ఓ గెద్దలాంటి మనిషి అతనితో గబగబా చెప్పడం ప్రారంభించాడు. బాబూ, ఆడమనిషి ఉంది, అరెస్ట్ చేసి తెచ్చారు. ఇప్పుడిప్పుడే జైలుకు రిమాండ్ అయింది. తగువేం పెద్దది కాదు, చిన్న సారా తగువు. జామీను మీద దాన్ని తీయాలి. ఇదిగో వీడు నేను జామీనుదారులం. ఇదిగో మా ఆస్తి సర్టిఫికేటు. 5 విచ్చ రూపాయలు కక్కితే గాని కాగితం మీద కలం పెట్టాడు కాదు గ్రామ మునసబు. ముద్దాయి మొగుడు వీడు. మీకు కూడా ఏదో తృణం ఇచ్చుకుంటాడు. దయచేసి మనిషిని బయటికి తీయాలి. అతని పక్కనే మరో గెద్దలాంటి మనిషి ఉన్నాడు. అతను మరో జామీను మనిషి. ఎడంగా కురుకు కుక్కల ఓ 40 ఏళ్ల మనిషి నిల్చున్నాడు. అతను ముద్దాయి పెనిమిటి. ఆ పెనిమిటిని ఇరా, బాబుగారికి ఏదో కొంత ముందు ఇరా అని వాళ్ళిద్దరూ కూకలేశారు. పెనిమిటి కొంచెం మందు పొట్టు మీద ఉన్నాడు. మనిషిని ముందు తీయమనా అన్నాడతను. డబ్బు ఇవ్వకపోతే మనిషిని ఎలా తీస్తాడు? ఏసిగాలు నా దగ్గర కాదు, ముందు మనిషిని తీయమను. డబ్బు తీ, మనిషిని తీస్తారు. మనిషిని తీయమను, ఆ వెనక డబ్బు తీస్తాను. ఇలా కొంత ఘర్షణ జరిగాక మూర్తి ఓ జామీన్ పిటిషన్ రాసి జామీన్ ఆర్డర్ వేయించుకుని కోర్టులో ఎవరిది వాళ్ళకి పారేయించేసి విడుదల వారెంట్ జైలుకు పంపించి ఫీజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇంటికి బయలుదేరుతూ ఉంటే జామీన్ మనిషి అతన్ని మళ్ళీ ఆపాడు. ఏ అన్నాడు మూర్తి. ఇలా రండి చెప్తా అన్నాడు అతను. చెప్పండి. ఇంకొంచెం ఇలా రండి. వచ్చాను చెప్పండి. బాబూ, తమరి ఇల్లు ఎక్కడా? ఎందుకు? ఆడమనిషిని రేపు తమరి దగ్గరికి తీసుకొస్తాను. ఎందుకు? కేసు కూడా తమరే వాదించుదురు గాని. సరే, 100కి తక్కువకి చేయకండి. ఇవ్వగలదా? పోలీసు ఉంది, ఇవ్వకేం చేస్తుంది? సరే, నే చెప్పిన అంకి మీద అలా నిలబడండి. ఇచ్చేట్టు నేను చూస్తాను. అది ఇస్తుంది. ఆ మొగుడు లంచి కొడుకు కానీ కసగడు కానీ అదలా కాదు. సరే, రేపు రమ్మనండి. కస్టడీలో తీసుకొచ్చి కట్టిపడీను. కానీ మరి మమ్మల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి తమరు. ఎందుకు? ఎందుక తమరు ఎరగనట్టు? అంటే
తమరు తీసుకోండి, మాది మాకు పారేయండి. ఇవాళేమి ఇవ్వకండి, తమరికే తక్కువ, రేపటి మాటే చెప్తున్నా అని వెళ్ళిపోతూ మరో మాట, బాబూ రేపది బేద్దాన్ని బాబూ అంటుంది. నే కూడా అవును బాబూ చాలా బేద్ది అంటాను. మీరు మాత్రం మీ అంకె దిగొద్దు అనేసి వెళ్ళిపోయాడతను. మర్నాడు ఉదయం 8 గంటల సమయంలో వీధి నడవలో కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. కూర్చుని సగం సిగరెట్ కాల్చాడు. అంతలో ఇదిగో ఇక్కడిక్కడా అంటూ జామీను మనిషి వచ్చాడు. అతని వెనక ఓ ఆడ మనిషి వచ్చింది. ఇదిగో బాబు నిన్నటి మనిషి అన్నాడు జామీను మనిషి. ఆమెకి 30 ఏండ్లు ఉండొచ్చు. ఒకప్పుడు ఆమె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు అప్పుడెప్పుడో కొత్తదై ఉంటుంది. చాలా రోజుల క్రిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది. ఆవిడ మూర్తిని పరీక్షగా చూస్తూ నేల మీద జామీను మనిషి కొంచెం ఎడంగా కూర్చుంది. ఏం పేరు? మర్చిపోయాను అన్నాడు మూర్తి. ముత్యాలమ్మ, కోర్టుకి శానా సుట్లొచ్చాను అందామె. అంటూ వెంటనే తిన్నగా వ్యవహారం ఫైసలు చేయడంలోకి దిగింది. శానా సుట్లు కోర్టుకొచ్చి పెద్ద పెద్ద ప్లేడర్లేనే ఎట్టి ఆళ్ళకి దోషాలతో ఫీజులు ఇచ్చాను. కానా రోజులు వెళ్ళిపోనాయి. ఇప్పుడు ఇదివరకటి ముత్యాలమ్మని కాను. శానా చితికిపోయున్నాను. వ్యాపారం దెబ్బతినేసింది. ఓ కొట్టుకి 10 కోట్లు లెగిసిపోనాయి. జవాను బాబులే అమ్మించేస్తున్నారు. నాను భూమట్టమైపోయున్నాను. నా మాట నా మొగుడు మాట అటుంచు. నాకైతే గుక్కడి గంజినీళ్ళు శానా. నా మొగుడైతే సారా తప్ప వండం ముట్టడు. మరింక ఏటికి 2 పిల్లలు. ఓ పిల్ల మొన్న ఎళ్ళే పోయింది. మిగతా 2 ఆళ్ళకే బువ్వెట్టడం కానా కష్టంగుంది. మరి నీకు నా నేటిచ్చినా నెత్తురు కూడిచ్చినట్టే నెక్క మరి. కేసు వధించడానికి ఏటిమ్మంటారో చెప్పు. నన్ను చూసి ఆలోచించి చెప్పు. ఓ 100 ఇవ్వగలవా అని నీరసంగా అడిగాడు మూర్తి. లేదు బాబు, నన్ను నా సంసారం అంతా అమ్మేసినా అంత ఖరీదు గిట్టదు. అంచేత 100 ఇవ్వను, 50 ఇవ్వను. ఉంటే అలాగే ఇద్దును. ఉండాలా? నువ్వే చెప్పు. 100 అడగమని ఈ జామీన్ బాబు చెప్పు ఉంటాడు. ఈ బాబుకే 200 ఇచ్చి ఇచ్చి అంటాడు. నీకు నాను కానిస్తే అందల సగం గుంజుతాడు. నాకన్నీ తెలుసు. ఈ సారా వ్యాపారంలోకి దిగిన తర్వాత బాబు నాకు ఎన్ని విషయాలు తెలిసొచ్చినాయో సరీ చెప్పలేను. పీటర్ బాబు చెప్తున్నా ఇను. నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఊరు చెప్పినా నా నమ్మను. ఈ నోకంలా డబ్బు వ్యాపారం తప్ప మరేటి లేదు. పశువులు నోరు లేని సొమ్ములు ఆటికి నీతి ఉంది కానీ మనకు లేదు. చదువు లేని దాన్ని నాకు లేదు, చదువుకున్నోడు నీకు లేదు. డబ్బు కోసం నోకం నోకం అంతా పడుచుకుంటోంది. డబ్బుకు నేను సారా అమ్ముతున్నాను, డబ్బుకు చదివిన చదువంతా నువ్వు అమ్ముతున్నావు. డబ్బుకు పోలీసోళ్ళు నా యాన్ని అమ్ముతున్నారు. మందు కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు అమ్ముతున్నారు, మంచాలు అమ్ముతున్నారు. లంజల రోడ్లంట, రిచ్చాలంట్లా, కార్లంట్లా తిరిగి ఒళ్ళు అమ్ముకుంటున్నారు. గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయ చెక్క కాండబ్బు ఇస్తే ఆ దేవుడి దయ్యే అమ్ముతున్నారు. ఓట్లు వస్తే పీటర్ బాబు, నువ్వు, నాను, ఈ బాబు అందరం అమ్ముడిపోతున్నాం. అమ్మకం 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 తప్ప మరేటినేది ఈ లోకంలో. నాను చదువుకునేది కానీ చూసిన సత్యం మాత్రం అది. తప్పైతే తప్పని చూపించి చెప్పు, వింటాను. అవునవును అన్నాడు మూర్తి. తప్పని నువ్వు చెప్పనేవు. అది నాకు ఎరిగి పీడరు బాబు. నానన్నీ చూయిసినాను. మరి ఇంక బతికుండి చూడవలసింది లేదు. పేనం మీద ఇసుకెత్తిపోయి ఉన్నాను. కన్న తండ్రే కాదు, కట్టుకున్న మొగుడే కాదు, కడుపున పుట్టిన పిల్లే కాదు. ఓ ఊరన్నా నాకు నమ్మిక లేదు. ఆ కాడికి వచ్చినాక మరింక నాను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. ఎటలా చూస్తున్నావు? యాదాంతం చెప్తున్నాననా? యాదాంతం కాదు, నాను చూసింది అది. గాబరా పడిపోక. మూర్తి ఆమె మాటలకి కొంచెం గాబరా పడిన మాట నిజమే. బాబూ, నాలాంటి బతుకు బతికే కంటే సవ్వడం నయం. ఈ వ్యాపారంలోకి దిగినాక మరీ నీచం బతుకు చూయిస్తున్నాను. చిన్నప్పుడైతే కూలికి పోయేదాన్ని. అందల డబ్బు దొరకదు. కానీ ఇంత నీచం లేదందలా. డబ్బాసిపడి ఇందులోకి దిగినాను. కానీ ఏటి బావుకున్నాను, ఊరోళ్ళని పోలీసు వాళ్ళని పెంచడం అయింది తప్ప మరొకటి లేదు. చేతలు కానీ మిగన్లేదు. సారా అమ్మకానికి దిగి తాగేవాళ్ళని చెడిపాను. నాను చెడ్డాను. అన్నీ ఇది అలా చెడ్డాను. బాబూ, ఇవాళ వంట చెయ్యాలంటే ఇంట్లో పొయ్యి తప్ప ఇంకేటి లేదు. అందలైనా బుగ్గి దెబ్బ కర్రపేడైనా లేదు. వారం రోజులై చుక్క సరికైనా తేనేదు, అమ్మనేదు. ఇదిగో
ఇలా నాను సవ్వలేక బతుకుతుంటే నెలమామూలు అనుకున్న టయానికి అందలేదని చెప్పి మొన్న రేత్రి ఇంటి మీదకి 20 సుట్లెక్కిపోనాడు ఎడ్డుబాబు. దాంతో నా నెర్రెత్తిపోనాను. ఆఖరి సుట్టు మళ్ళీ ఆడొచ్చేసరికి సంద్రంలో కెరటాలు లెగుస్తాయి చూశావా? నా కడుపులో కోపం కుతకుతలాడతా అలా నెగిసింది. మామూలు కోపం వస్తేనే నా నాలిక నిలబడదు. అయాల మరీ శివాలెత్తిపోయున్నాను. ఎత్తిపోయిండి ఆయన్ని రోడ్డు మీదెట్టి ఎడగడ గీసినాను. 2 గలాసులు కూడా ఏసేసుకున్నానేమో. జస్ట్ బతుకు కదా బాబు నాది. దాంతో ఒళ్ళు ఎరక్క రోకలుచ్చుకునేసరికి నెత్తి మీద ఎర్రబొట్ట అక్కడే ఒగ్గేసి స్టేషన్కి అదే పారిపోండి ఎడ్డు బాబు. ఆ ఏల పారిపోనాడు. నిన్న నీ పని చేయిచ్చినాడు. పీడరబాబు, నా మనసు అసలుకే ఇరిగిపోయింది. కిందటోరం సరాసరిగ్గే ఇయాల రోజున నా కూతురిని మట్టి చేయిచ్చినాను. 6, 7 జ్వరపడింది అంతే. ఎందుకు పుట్టింది, ఎందుకు సచ్చింది చెప్పేవాడెవడున్నాడు? ఏడిస్తే ఇనేవాడెవడున్నాడు? ఏడ్చేసి నానిలా కుమిలిపోయి ఉన్నాను. నువ్వు చూడలేదు గాని పీడరబాబు, మీ ఇళ్లల్ల పిల్లలకు కూడా అంత శలాకి ఉండదు. మొన్న పీర్ల పండుగకి చెప్తే నమ్మవు. 6 ఏళ్ల పిల్ల పులేశకం చేస్తే ఆడపిల్ల ఏటి, పులేశకం వేయడం ఏటి అని చెప్పి ఊరంతా తిరగబడిపోనారు. సంబరాలు వస్తే స్టేజ్ ఎక్కి సినిమాల్లో డాన్స్ అంతా ఆడి చూపించేది. పెద్ద అయితే ఏ సినిమాలోకైనా ఏ బాబైనా తీసుకుపోడా అని ఆశెట్టుకున్నాను. కాని బాబు, నా సారా వ్యాపారం నా కొంప తీసింది. పొద్దుటేల లెగిసిన కాడి నుంచి రేత్రి 11 వేసిన దాకా సందుముగ్గునే కాచుకుని ఉండేది. పిల్ల అల్లంత దూరం ఎలా కనిపెట్టేదో ఏటో. పోలీసు వాళ్ళని చూడగానే అమ్మా కుక్కలు వస్తున్నాయే, అమ్మా కుక్కలు వస్తున్నాయే అని కేకలేస్తా ఇంటికి పారొచ్చేది. కేక అయ్యగానే ట్యూబులు గీబులు గిలాసులు అన్నీ ఈ టెంక చెత్తలో దాయిచ్చేదాన్ని. పిల్ల అంటే పిల్ల కాదు, అంత సురికైన పిల్ల. ఆ ఏళ్ళ రోజున ఇంకా నెల తిరగలేదు. ఆ పొద్దు కూడా అమ్మ కుక్కే అని కేకేస్తే రోజులాగే అనుకుని సారా ట్యూబులు దాచుకున్నాను. కానీ అటు చూసినాను గాను పిల్ల బెంబేలెత్తిపోయి అమ్మ కుక్క కరిసిందే అంటే తొలిగిత గాబరా అయిపోను. ఆ వెనక చిన్న రక్కు రక్కిందే మరేటి భయం నేదే అని చెప్పి ధైర్యం చేసినాను. ఎర్రి కుక్క కరిసిందని కానుకున్నాను కాను. ఆఖరికి ముత్తెల్లాంటి పిల్లని, కడుపును పుట్టిన బంగారు బొమ్మని నా చేతులతో నానే మట్టిలు కలిపేసుకున్నాను. పీడరబాబు, సారా ట్యూబులు గాజు గలాసులు దాచుకున్నాను కానీ కన్న కూతుర్ని దాచుకోలేకపోనాను. ఏం బతుకు బాబు నాది. నా మొగుడు సారా పాలైపోనాడు. నా వ్యాపారం పోలీసు వాళ్ళ పాలైపోనాది. నా కూతురు కుక్కల పాలైపోయినది. ఛీ! ఏటి వ్యాపారం, ఏటి బతుకు అని నా మనసంతా ఇరిగిపోయింది. ఇలా ఇరిగిపోయి కుమిలిపోయి నా ఏడుస్తుంటే మామూలు లేదని చెప్పి ఏడ్డు బాబు ఈ కేసు తగిలించినాడు. నిన్నటేళ నా కాడ గేలం కాదు, గలాస్ కాదు, ఒక్క సుక్కైనా సారా లేదంటే లేదు. మిగిలినోళ్ళు 2 పిల్లలు నాకు. ఆళ్ల మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మాట నమ్ము, నమ్మకపో. మొన్నటేళ ఏడు బాబుని ఆ విధంగా అమర్యాద చేసిందని చెప్పి కావేశం ఎత్తుకొని నిన్నటేళ నాకు ఈ మర్యాద చేయించినాడా బాబు. అంచేత పీడరబాబు, 100 కాదు, 50 కాదు, ఓ 25 ఇస్తాను. అది ఇవ్వడానికైనా నన్ను నమ్ముకోవాలా, నా మొగుడు నమ్ముకోవాలా, లేకపోతే నా పిల్లలు నమ్ముకోవాలా. ఏరే దారి లేదు. అయితే అమ్ముకునైనా సరే నీ డబ్బు నీకు ఇస్తాను. నీ కష్టం నా మీద ఎందుకు ఉండాలా? ఇవ్వలేకపోతే ఇంట్లో అంట్లు తోమిస్తాను. అంట్లు తోమితే ఎంత ఇస్తావు? నెల 30 రోజులకి 4 ఇస్తావు, 5 ఇస్తావు, అంతే కదా. ఈ కేసు ఓ వాయిదాలో తేలిపోతే నీకో గంట పని. ఒక వాయిదా కాకపోతే 2 వాయిదాలు, కాకపోతే 3. ఎన్ని వాయిదాలైనా ఓదించేదో గంటే కదా. కచేరీలు నువ్వు పడ్డ గంట కష్టానికి నీ ఇంట్లో 6 నెలలు అంట్లు తోమి మరీ నీ రుణం తీర్చుకుంటాను. ఒకరి కష్టం మీద ఒకరు బతకూడదు. ఆ విషయం నాకు తెలదంటావా? తెలుసు. అంచేత బాబు, నా మాట నమ్ము, నా మీద కనికారం చూపించు, కేసు వదించు, నీ కష్టం నీకు ఇచ్చి తీరుతాను. అందాక ఇగో ఈ 10 ఉంచు. ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకుందికి మూర్తికి ఎందుకో గాని సిగ్గు వేసింది. కానీ పుచ్చుకున్నాడు. ముత్యాలమ్మ లేచి నిల్చుంది. జామీను మనిషి కదలకుండా కూర్చుంటే అతన్ని లేవమంది. నీ కాఫీ డబ్బులు నీకు ఇస్తాను, ఆ బాబునేట అడక్కు, నెగు అని అతన్ని బలవంతాన్ని తీసుకుపోయింది. ఆమెను ఎలాగైనా సరే కేసులోంచి తప్పించి తీరాలనుకున్నాడు మూర్తి. కేసు అబద్ధపు కేసని అతనికి గట్టి నమ్మకం కుదిరిపోయింది. హెడ్ కూడా కొద్దిగా పరిచయం అయ్యాక, అవును బాబు, అబద్ధం కేసే అనుకోండి, కానీ ఆ వేళ నన్ను ఎంతలేసి మాటలన్నదో తమరు వినలేదు. కనీసం బాగాకైనా మర్యాద చూపించింది కాదు.
అందుచేత మరి ఈ చురక తగిలించాను. ఏం చేయమంటారు? మీరు వాదించండి. మీ డ్యూటీ మీది, మా డ్యూటీ మాది అన్నాడు. కేసు విచారణ జరిగిన రోజున మధ్యాహ్నం 1 గంట కోర్టంతా కళకళగా ఉంది. హెడ్ గారు మరొక జవాను సాక్ష్యం పలికారు. తర్వాత కోర్టు హాల్లోంచి ముందు ముత్యాలమ్మ, తర్వాత మూర్తి బయటకొచ్చారు. వరండాలో మూర్తిని ఒక వారకి పిలిచి, ఏటవుతుంది బాబు కేసు అని అడిగింది ముత్యాలమ్మ. నెగ్గుతుందనే ధైర్యం ఉన్నప్పటికీ బయటకలా చెప్పే ధీమా లేకపోయింది మూర్తికి. సాయంత్రం లోపున తీర్పు చెప్పేస్తామన్నారు అన్నాడు. జవాను బాబు ఎలా పలికాడు? గట్టిగానే చెప్పాడు. ఎడ్డుబాబు పప్పులో కాలేశాడు, అన్నీ తప్పులే చెప్పాడు, అంచేత కేసు మనం నెగ్గొచ్చు అన్నాడు మూర్తి. నిజం చెప్పాలంటే సాక్షులిద్దరినీ గట్టిగా క్రాస్ పరీక్ష చేసి ఇద్దరు సాక్షుల్లోని ముఖ్యుణ్ణి బాగా బోల్తా కొట్టించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మూర్తి. అయితే ఈ ఎడ్డుబాబు సాత్వికం తేలిపోయినట్టే కదూ బాబు. తేలగొట్టేశాం, మరేం పర్వాలేదు. తేలగొట్టేస్తాడు అనుకున్నానులే. ఎలా అనుకున్నావు? ఎలానంటావా? అయితే ఇను. అయిందేదో అయిపోనాది కానీ మరేటంటావా ముత్యాలమ్మ? అనుకోకని నిన్న వచ్చినాడు బాబు ఎడ్డుబాబు. మరలా ఆ బాబు అన్నప్పుడు నా నేటి చెయ్యను బాబు. తెగ్గొట్టేస్తానంటే కట్నం చదివించుకున్నాను. కోర్టు ఓరి నిజం ఏరే నిజం బాబు. ఇన్ని సుట్లు వచ్చినాను కదా, నాకు బాగా ఎరికే. వాళ్ళకి సాత్వికం సరిగుంటే శానా. జవాను బాబు నాగే, ఎడ్డు బాబు కూడా బోనెక్కి గట్టిగా నిలబడిపోతే కేసేటవుద్ది, శిక్ష అవుద్ది బాబు. ఈ సాక్షిదారులు ఒకరెనక ఒకరు బోనెక్కినా ముందిద్దరు కూడబొలుక్కుని ఎక్కుతారు. ఆ వెనక వరండాల గుమ్మం ఓరం నిలబడి ఆడు చెప్పింది ఈడు ఇంట్లోనే ఉంటారు. కిటికీల కాడ నిలబడి బోనెక్కినోడికి చేతులు ఊపుతూనే ఉంటాడు. దూరంగా పొమ్మంటే వాళ్ళ మనిషి మరోడు వాళ్ళలో నిలబడి సాత్వికం బాగా అయిని వెళ్ళి రెండో సాక్షిదారితో చెప్పొస్తాడు. అంచేత బాబు కోర్టులాంట్లా అన్యాయాలు నిలబడిపోతాయి. ఒకరు సాత్వికం ఒకరు ఇన్నా వెనకపోయినా సాక్షిదారులు పోలీసు బాబులే కదా. తెల్లారు లెగిస్తే ఇలాంటి కేసుల్లో 1000 కేసుల్లో సాత్వికం చెప్తారు. ప్లేడర్ బాబు చేత అడిగించినా నువ్వైనా ఏటి అడుగుతావు? ఒప్పుడు స్టేషన్ కాడ బయలుదేరినావు, ఎందరు బయలుదేరినారు? తెల్లబట్టలు వేసుకున్నారా, యూనిపారాలు వేసుకున్నారా, నడిచెళ్ళారా, సైకిళ్ళ మీద వెళ్ళారా? మనిషిని తొలత మీరందరూ ఊరు చూసినారా? సారా కొలిచినావా, ఓసన చూసినావా, సారా కొట్లు అయినా చెకింగ్ చేసినావా? ఇలాగా ఇయే కదా బాబు. నువ్వైనా అడగాల? వాళ్ళకి ఇవన్నీ కొట్టిన పిండి. అంతా ఇన్నాక సాత్వికం సరిగుంది, తేడాలే నేవు ఉన్నా అవి చాలా చిన్నవి తేడాలు, అంచేత జరిమానా కట్టకపోతే జైలుకు పో అంటాడు మేస్ట్రీట్ బాబు. 3 సుట్లు 3 అబాద్ధం కేసుల్లా 200 రకతం రకతం జరిమానా చెల్లించినాను కదా. అంచేత బాబు ఏటి సొదని చెప్పి నిన్న నా బాబుకి చదివించుకున్నాను. ఉచ్చుకున్నది ఉచ్చుకున్నాడు కానీ ఆ వెనక బోనెక్కి ఏం మాయ చేస్తాడో ఏటో అని భయపడతానే ఉన్నాను. తేలగొట్టేసినాడు కదా, మరైతే భయం లేదు అని మూర్తికి ధైర్యం చెప్పింది ముత్యాలమ్మ. చెప్పి ఏమనుకుందో ఏమిటో. నువ్వు కూడా గట్టిగా బాగానే అడిగినావు బాబు. కొత్తోడువని భయపడ్డాను కానీ బాగానే అడిగినావు. నువ్వు అడుగుతుంటే తొలి సాక్షిదారు జవాను బాబు బెచ్చరెళ్ళిపోనాడు. ఎడ్డుబాబు కూడా నువ్వు అలా అడక్కపోతే తత్తరబెత్తరలాడ్డే. నా నిన్నాను, చూసినాను, దగ్గరున్నాను కదా. గట్టిగా బాగానే అడిగినావు అని మూర్తిని మెచ్చుకుంది. మంచు విడిపోయినట్టుగా కేసంతా ఎందుకంత సులభంగా విడిపోయిందో అర్థమయ్యేసరికి పొడగులోంచి గాలిపోయినట్టు చప్పబడిపోయాడు మూర్తి. కేసు కొట్టేసిన తర్వాత డబ్బు ఇవ్వబోయింది ముత్యాలమ్మ. మూర్తికి చాలా సిగ్గువేసి ససేమరా పుచ్చుకోనన్నాడు. చేసేదేం లేక వణుకుతున్న చేతులతో డబ్బు తిరిగి పట్టుకువెళ్ళిపోయింది ముత్యాలమ్మ. మూర్తికి అంతా అసందర్భంగానూ కనుకొట్టి కట్టినట్టుగాను మాయగాను తోచింది. సారా అసలుకి దొరకలేదు, దొరికిందని కేసు పెట్టారు. దొరకలేదని తిరిగి తేలగొట్టేశారు. విషయం జరగలేదు, జరగని విషయం జరిగిందన్నారు. జరిగిందని చెప్పబడిన జరగని విషయం జరగలేదన్నారు. లేదు ఉంది, లేదు, అంతా మాయ చేశారు. కానీ ముత్యాలమ్మ గురించి ఆలోచిస్తూ కానీ ఈ మాయ మధ్య ఎంతటి బాధ అనుకున్నాడు మూర్తి. అప్పుడు అతనికి పెద్ద ప్లేడర్ గారు గుర్తుకొచ్చారు. ఆయన మాయనే తెలుసుకున్నాడు కానీ బాధని తెలుసుకోలేదు అనుకున్నాడు మూర్తి. నిజంగా తెలుసుకోలేదా లేక పట్టించుకోలేదా? ఈ మాయా ప్రపంచంలో ముత్యాలమ్మ లాంటి వారు ఉన్నారని ఆయనకి తెలియదా? తెలీదు. గుడ్ గాడ్, ఎందుకు తెలీదు? తెలిసి పట్టించుకోరంతే. మీరింతవరకు 6 సారా కథల నుండి మాయ కథ విన్నారు. రచన కీర్తిశేషులు
రావిశాస్త్రి గారు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక 16/4/1961, పుస్తక రూపం 6 సారా కథలు, సంకలనం కళింగ కథానికలు, తెలుగు కథ 1991. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.